హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను పప్పు పులుసు చేస్తున్నాను. అది మీకు కూడా చూపించాలని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా పప్పుని ఎలాగ పొయ్యి మీద పెట్టుకుంటాం కదా, అది సగం ఉడికిన తర్వాత మనం చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే, అవి చిన్న ఉల్లిపాయలు వస్తాయి చూసారా, అవి అయితే చాలా బాగుంటాయి. అవి లేకపోతే పెద్ద ఉల్లిపాయలు 4 ముక్కలు చేసి వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ మటుకు ఇందులో ప్రసిద్ధి అనమాట అండి. పప్పు పులుసులో ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ పప్పు సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ముందుగా వేసేస్తే ఉల్లిపాయ బాగా స్మాష్ అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. పోపు కూడా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను పప్పు పొయ్యి మీద పెట్టగానే పోపు చేసి పక్కన పెట్టుకుంటానండి. అది నాకు ఒక అలవాటు. ఈ పప్పు పులుసు అనేది బాగా తెల్లగా ఉంటే బాగుండదండి. అదే పచ్చగా ఉంటే బాగుండదు. కొంచెం ఎరుపు రంగు సంతరించుకొని అంటే కారపొడి వేయాలి, కారం వేయాలి కంపల్సరీ. మనం కూరల్లో వేసుకునే కారం ఉంటుంది కదా, కారం వేయాలి. అది వేస్తేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నాకైతే అలా తెల్ల తెల్లగా ఉంటే నాకు నచ్చదు. పెసరపప్పు ఫీలింగ్ వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఈ చింతపండుని రసం తీసుకుని అందులో వేసేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం. మరీ పలచగా వేసేస్తే పప్పుచారుకి పప్పుకి తేడా ఉండదన్నమాట. చూసారా, పోపు రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసేసాను. ఇది కూడా ఇంకొంచెం బాగా ఉడకాలి. ఇంకా పప్పు కాసుల్లా ఉంది అనమాట, కాయిన్స్లా ఉంది. అలా కాకుండా కొంచెం దగ్గరగా ఉడికితే బాగుంటుందన్నమాట. ఈ పప్పు పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. చూసారా, పోపు కూడా వేసేసాను. ఆ పోపులో ఇంగువతో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేశాను. వెల్లుల్లిపాయ ఇందులోకి చితక్కొట్టుకుంటేనే బాగుంటుందండి, గుళ్ళు ఒలిచి వేసుకుంటే బాగుండదు. అదేంటంటే పప్పు బీరకాయ, పప్పు శనగపప్పు, శనగపప్పు కొబ్బరికాయ, పప్పు ఆనపకాయ అలాంటి వాటిలోకి గుళ్ళు ఒలిచి వేసుకోవాలి. కానీ ఈ పప్పు పులుసులో కంపల్సరీ చితక్కొట్టు వేయండి. ఆ ఫ్లేవర్ అంతా ఆక్యుపై చేసి చాలా బాగుంటుంది. చూసారా, పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇందులో వడియాలు వేపుకోవచ్చు, అప్పడాలు వేపుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పప్పు పులుసు వేసుకొని, ఇష్టమైతే ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుందండి. చిన్నప్పుడు ఈ పప్పు పులుసు రోజున అన్నం మరొకసారి తినేవాళ్ళం అనమాట. మళ్ళీ మళ్ళీ తినేవాళ్ళం. కొద్దిగా అన్నం పెట్టుకుని, పప్పు అంటే అంత ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చికెన్ మటన్ కంటే కూడా పప్పు పులుసు రోజున బెల్ ఎప్పుడు కొడతారా, క్యారేజ్ ఎప్పుడు, భోజనం ఎప్పుడు తినాలా అన్నంత ఇదిగా ఉండేదన్నమాట అండి మాకు. నాకు అంత ఇష్టం అనమాట. మీకు కనుక ఈ పప్పు పులుసు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఆంధ్రాలో పప్పు పులుసు వండని ఇళ్ళు లేవండి. పప్పు పులుసు అంటే ఇష్టపడని మనుషులు లేరండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.